వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెంటల్ ఎబిలిటీకి సంబంధించి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ సంబంధించి టాపిక్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రతి మోడల్లో కవర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. అసలు ప్రకటనలు అంటే ఏంటంటే ఒక ప్రభుత్వము లేదా సమాజం లేదా ఒక సంస్థ ముందర ఉన్న ఒక వివాదాస్పద సమస్య లేదా ఒక ప్రతిపాదనని ప్రకటన రూపంలో ఇస్తారండి. ఇది సాధారణంగా ఒక ప్రశ్న రూపంలో ఉంటుంది. ఉదాహరణకు, భారతదేశంలో పెద్ద నోట్లను పూర్తిగా రద్దు చేయాలా, ఇది ఒక ప్రకటన అండి. దానికి వాదనలు ఉంటాయి. అంటే కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాటినే ఆర్గ్యుమెంట్స్ అని అంటారండి. ఆర్గ్యుమెంట్స్ అంటే ఆ ప్రతిపాదనకు మద్దతుగా, అంటే ఎస్ అని లేదా వ్యతిరేకంగా నో అని చెప్పబడే కారణాలను వాదనలు అంటారు. ఈ వాదనలు అనేవి రెండు రకాలు ఉంటాయండి. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అని, వీక్ ఆర్గ్యుమెంట్స్ అని. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏదైనా ఒక సమస్యకు నేరుగా సంబంధించి సామాజికంగా లేదా ఆర్థికంగా అత్యంత తార్కికమైన కారణాన్ని కలిగి ఉంటుంది. అంటే బలంగా రీజన్ ఉంటుందండి. రీజన్ అనేది బలంగా ఉంటుంది. దాన్నే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. వీక్ ఆర్గ్యుమెంట్ అంటే వాళ్ళ అభిప్రాయం అనేది, వాళ్ళ అభిప్రాయాలు కానీ పోలిక కానీ ఆధారాలు కానీ అంటే స్ట్రాంగ్గా ఉండవు, అంటే కాన్ఫిడెన్స్ అనేది ఉండదండి అందులో. దాన్నే వీక్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారండి. కొన్ని క్వశ్చన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అన్ని పాఠశాలలు మరియు కళాశాలల్లో సెల్ ఫోన్లను పూర్తిగా నిషేధించాలా? ఇక్కడ ఏమన్నారంటే స్టేట్మెంటు, అన్ని పాఠశాలలు మరియు కళాశాలల్లో సెల్ ఫోన్లను పూర్తిగా నిషేధించాలా అని ఒక ప్రకటన చేశారండి. దానికి వాదనలు ఏమున్నాయో చూద్దాము. అవును, సెల్ ఫోన్లు విద్యార్థుల మనస్సును పక్కకు మళ్లిస్తాయి మరియు వారి విద్యా పనితీరును దెబ్బతీస్తాయి, ఇది ఒక ఆర్గ్యుమెంటు. నెక్స్ట్, కాదు, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల మధ్య భద్రత మరియు అత్యవసర కమ్యూనికేషన్ కోసం సెల్ ఫోన్లు అవసరమైన సాధనాలు. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ అండి. బోత్ ఆర్గ్యుమెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఎందుకు అంటే చూద్దామండి. సెల్ ఫోన్ల వల్ల క్లాసులో డిస్టర్బెన్స్ వస్తుంది అనేది వాస్తవమే. ఇది ఒక స్ట్రాంగ్ రీజన్ అయినప్పటికీ అదే సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులను సంప్రదించడానికి ఇది ఒక సాధనం అనేది కూడా అంతే నిజమండి. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉన్నత విద్యను అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు పిహెచ్డి పౌరులందరికీ పూర్తిగా ఉచితం చేయాలా? పూర్తిగా ఉచితం చేయాలన్నారండి. వాదనలు వచ్చేటప్పటికి, అవును, ఇది దేశం యొక్క పరిశోధన ఫలితాలను మరియు ప్రపంచ విద్యా ర్యాంకింగ్ను గణనీయంగా మెరుగుపరుస్తుంది. కాదు, ఇది ప్రభుత్వ ఖజానాపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతుంది మరియు పరిశోధన యొక్క నాణ్యతను తగ్గించవచ్చు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. బోత్ 2 ఆర్గ్యుమెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఎందుకు అంటే చూద్దాము. ఉన్నత విద్యను ఉచితం చేయడం వల్ల ఎక్కువ మంది రీసెర్చ్ వైపు వస్తారు. సో ఇది దేశానికి మంచిది కాబట్టి ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటే. కానీ పిహెచ్డి లాంటి పెద్ద చదువులను అందరికీ ఉచితం చేస్తే బడ్జెట్ పరంగా ప్రభుత్వానికి పెద్ద భారం అవుతుంది, ఇది కూడా కరెక్టే కదండి. దీనివల్ల క్వాలిటీ పడిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఇది కూడా కరెక్టే అండి. సో బోత్ ఆర్ కరెక్ట్. అంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్లో ఇవి రెండు కరెక్టే అండి. పాజిటివ్గా కూడా కరెక్టే, నెగిటివ్గా కూడా కరెక్టే. ఎందుకంటే ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇక్కడ రిజల్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సెకండరీ పాఠశాల సిలబస్లో లైంగిక విద్యను ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలా? ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పటికి, అవును, ఇది యుక్త వయసులో ఉన్న పిల్లలకు శాస్త్రీయంగా సరైన జ్ఞానాన్ని అందిస్తుంది, తద్వారా అపోహలను తొలగించి మైనర్లపై జరిగే నేరాలను తగ్గిస్తుంది. నెక్స్ట్, కాదు, మన సాంప్రదాయ సామాజిక వ్యవస్థ మరియు సాంస్కృతిక విలువలు పాఠశాల పిల్లలతో ఇటువంటి అంశాలను బహిరంగంగా
చర్చించడానికి అనుమతించవు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఎందుకు అంటే ఇది ఒక సబ్జెక్ట్గా పెట్టడం వల్ల, లైంగిక విద్య సంబంధించి ఒక సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా పెట్టడం వల్ల ఈ స్టూడెంట్స్ పైన ఒక అవగాహన అనేది వస్తుంది కదండి. సో దానివల్ల నేరాలు కూడా తగ్గుతాయి కదా. సో ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఆర్గ్యుమెంట్ 2 అనేది ఎందుకు రాంగు అంటే మన సాంప్రదాయ సామాజిక వ్యవస్థ మరియు సాంస్కృతిక విలువలు పాఠశాల పిల్లలతో ఇటువంటి అంశాలను బహిరంగంగా చర్చించడానికి అనుమతించవు అన్నారండి. ఎందుకు అనుమతించవండి? ఇది తెలియడం వల్ల, ఈ విలువలని తెలియడం వల్ల నేరాలను తగ్గుతాయి కాబట్టి. సో కరెక్ట్ అండి. సో ఇక్కడ ఏమన్నారు? కాదు అన్నారండి. కాబట్టి దీన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. చర్చించడానికి అనుమతించవు అన్నారండి. సో ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి ఒక సామాజిక సమస్యకు శాస్త్రీయమైన మరియు ప్రగతిశీలమైన పరిష్కారాన్ని చూపుతుంది కాబట్టి ఇది చాలా బలమైన వాదన, కరెక్టే. కేవలం ఒక సాంప్రదాయ భావనపై ఆధారపడి ఉందే తప్ప దానికి ఎటువంటి శాస్త్రీయం కానీ తార్కిక ఆధారం కానీ లేవు. సామాజిక సంస్కరణలు లేదా ప్రజా రక్షణ విషయాల్లో కేవలం ఆచారం అనేది ఒప్పుకోదు. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. ఇక్కడేమన్నారండి? బహిరంగంగా చర్చించకూడదు అన్నారండి. ఇక్కడ సాంప్రదాయాల గురించి మాట్లాడారండి. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, వైద్య పట్టభద్రులకు శాశ్వత ప్రాక్టీస్ లైసెన్స్ ఇచ్చే ముందు ప్రభుత్వం కనీసం 2 సంవత్సరాల గ్రామీణ సామాజిక సేవను తప్పనిసరి చేయాలా? అవును, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తీవ్రమైన వైద్యుల కొరతను తీర్చడానికి మరియు ప్రాథమిక ఆరోగ్య సమానత్వాన్ని సాధించడానికి ఇది ఒక్కటే మార్గం. ఇదొకటే మార్గం అండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి కదండి. సో వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దిస్ వన్. నెక్స్ట్, కాదు, ఇది వైద్యుల కెరీర్ స్వేచ్ఛను హరిస్తుంది మరియు బలవంతపు సేవలు తరచుగా తక్కువ పనితీరుకు మరియు నిరాశకు దారితీస్తాయి. కరెక్టే కదండి. ఇది తప్పనిసరి చేస్తే, కనీసం 2 సంవత్సరాల గ్రామీణ సామాజిక సేవను తప్పనిసరి కనుక చేస్తే వైద్యుల యొక్క కెరీర్ స్వేచ్ఛను హరిస్తుంది. కరెక్టే కదండి. అండ్ బలవంతపు సేవలు తరచుగా తక్కువ పనితీరును మరియు నిరాశకు దారితీస్తాయి. మనం తప్పనిసరిగా చేస్తే ఈ వైద్యుల యొక్క బలవంతంగా సేవలు చేయించుకోవడం ద్వారా ఇది నిరాశకు కూడా దారితీస్తుంది కదండి. అండ్ ఆల్సో పనితీరు కూడా స్ట్రాంగ్గా ఉండదు కదండి. సో వీ కెన్ చూస్ స్టేట్మెంట్ 2. ఇది ఆ స్టేట్మెంట్కి వ్యాలిడ్గా ఉంది కాబట్టి. బలవంతంగా పని చేయించడం వల్ల పనిలో క్వాలిటీ తగ్గుతుంది మరియు వ్యక్తిగత కెరీర్ హక్కులకు భంగం కలుగుతుంది అనేది ఒక బలమైన పాయింట్. కరెక్టే. నెక్స్ట్, ఆర్గ్యుమెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ ఇది ఒక్కటే మార్గం అన్నారండి. ఇదొక్కటే మార్గం అనేది రాంగ్ అండి. ఎందుకంటే గ్రామీణ వైద్య రంగాన్ని మెరుగుపరచడానికి జీతాలు పెంచడం వల్ల కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి వల్ల కానీ, ఇతర మార్గాల వల్ల కానీ అండి ఇదొక్కటే మార్గం అన్నారండి ఇక్కడ. సో ఇది వీ కెన్ ఎలిమినేట్ ఈజీలీ. నెక్స్ట్ క్వశ్చన్, నష్టాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం ప్రైవేటీకరించాలా? నష్టాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వము ప్రైవేటీకరించాలా? అవును, ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది మరియు పనిలో కార్పొరేట్ సామర్థ్యం పెరుగుతుంది. కాదు, దీనివల్ల భారీగా ఉద్యోగాల కోత జరుగుతుంది మరియు తక్కువ ఆదాయం ఉన్న కార్మికుల సంక్షేమం దెబ్బతింటుంది. బోత్ ఆర్ కరెక్ట్ కదండి. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది మరియు పనిలో కార్పొరేట్ యొక్క సామర్థ్యం పెరుగుతుంది. కరెక్టే. ఒకవేళ దీన్ని వ్యతిరేకిస్తే దీనివల్ల భారీగా ఉద్యోగాల కోత కూడా జరుగుతుంది కదండి. అండ్ ఆల్సో తక్కువ ఆదాయం ఉన్న కార్మికుల యొక్క సంక్షేమం కూడా దెబ్బతింటుంది కదండి. సో బోత్ ఆర్ వ్యాలిడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పూర్తిగా నిషేధించాలా? భారతదేశంలో మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పూర్తిగా నిషేధించాలా? అవును, పెట్టుబడిదారీ విదేశీ దిగ్గజాల రాక వల్ల దేశంలోని లక్షలాది చిన్న కిరాణా షాపులు మనుగడ ప్రమాదంలో పడుతుంది. సో ఇది కరెక్టే. కాదు, ఇది గ్లోబల్ సప్లై చైన్ను బలోపేతం చేస్తుంది, మధ్యవర్తుల వల్ల జరిగే వృధాను తగ్గిస్తుంది మరియు వినియోగదారులకు తక్కువ ధరలకే వస్తువులను అందిస్తుంది. ఇది కూడా కరెక్టే కదండి. సో పాజిటివ్గా కూడా కరెక్టే, నెగిటివ్గా కూడా ఇది కరెక్టే. అంటే బోత్ ఆర్ వ్యాలిడ్ రీజన్స్. నెక్స్ట్ క్వశ్చన్,
రసాయన ఎరువులపై ఇచ్చే అన్ని సబ్సిడీలను ప్రభుత్వం క్రమంగా రద్దు చేసి ఆ డబ్బును ఆర్గానిక్ లేదా సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహకాలను బదిలీ చేయాలా? అవును, రసాయన ఎరువులు దీర్ఘకాలంలో భూసారాన్ని దెబ్బతీస్తాయి మరియు భూగర్భ జలాలను కాలుష్యం చేస్తాయి. కరెక్టే కదండి? కాదు, సేంద్రియ వ్యవసాయం రసాయన వ్యవసాయం అంత వేగంగా దిగుబడిని ఇవ్వలేదు. ఇది దేశ ఆహార భద్రత లక్ష్యాలను ప్రమాదంలో పడేస్తుంది. ఇది కూడా కరెక్టే కదండి? సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక గృహ నిర్మాణం మరియు పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు భారీగా నిధులు సమకూర్చడం కోసం మల్టీ మిలియనీర్లపై ప్రభుత్వం 50% వారసత్వ పన్నును ప్రవేశపెట్టాలా? అవును, అగ్రస్థానంలో ఉన్న 1% మంది వద్ద సంపద కేంద్రీకృతం కావడం వల్ల తీవ్రమైన సామాజిక అసమానతలు పెరుగుతాయి. దీనిని ప్రభుత్వం సంపద పునఃపంపిణీ ద్వారా సరిదిద్దాలి. కరెక్టే కదండి? కాదు, ఇది కొత్త పెట్టుబడుల సృష్టిని నిరుత్సాహపరుస్తుంది. దేశీయ సంపద ట్యాక్స్ హెవెన్ దేశాలకు తరలిపోయేలా చేస్తుంది మరియు కార్పొరేట్ పెట్టుబడులను తగ్గిస్తుంది. ఇది కూడా కరెక్టే కదండి? సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సింగిల్ యూజ్ ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్లను భారీ క్రిమినల్ జరిమానాలతో తక్షణమే నిషేధించాలా? అవును, ఇవి కొల్లిపోవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. తద్వారా ల్యాండ్ ఫిల్లు మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తున్నాయి. కాదు, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు చాలా ఖరీదైనవి మరియు తక్షణ నిషేధం ప్యాకేజింగ్ పరిశ్రమలను మరియు చిన్న వ్యాపారులను దెబ్బతీస్తుంది. బోత్ ఆర్ కరెక్ట్ కదండి? ఎందుకు అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ని ఆపడం అత్యవసరం. సో ఇది కరెక్టే. కానీ ప్రత్యామ్నాయాలు లేకుండా ఒక్కసారిగా బ్యాన్ చేస్తే పరిశ్రమలు మూతపడతాయి కదండి, చిన్న వ్యాపారులు నష్టపోతారు కదా. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, కస్టమర్ సర్వీస్ సిబ్బంది స్థానంలో పూర్తిగా జనరేటివ్ ఏఐ బ్యాట్లను నియమించడానికి కార్పొరేట్ సంస్థలకు చట్టపరమైన అనుమతి ఇవ్వాలా? అవును, ఇది కార్పొరేట్ నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది మరియు 24/7 తప్పులు లేని సమాధానాలను అందిస్తుంది. కరెక్టే కదండి? నెక్స్ట్, కాదు, ఇది వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ నిరుద్యోగానికి దారితీస్తుంది మరియు సున్నితమైన కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన సానుభూతి ఏఐకి ఉండదు. కరెక్టే కదండి? ఈ వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ నిరుద్యోగానికి దారితీస్తుంది కదండి ఈ ఏఐని నియమించడం వల్ల. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. టెక్నాలజీ పరంగా కంపెనీల ఖర్చులు తగ్గి పని వేగం పెరుగుతుంది అనేది కరెక్టే. కానీ మానవతా కోణంలో చూస్తే దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలు పోతాయి మరియు హ్యూమన్ టచ్ అనేది మిస్ అవుతుంది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రభుత్వం భారీ పన్ను మినహాయింపులను ఇవ్వాలా? అవును, ఇది కార్బన్ రహిత రవాణాపై పరిణామ క్రమాన్ని వేగవంతం చేస్తుంది మరియు పట్టణ వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది. కరెక్టే కదండి? ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఈ కార్బన్ అనే ఈ కాలుష్యం అనేది తగ్గిస్తుంది కదండి. సో ఇది కరెక్టే. నెక్స్ట్, కాదు, పన్ను మినహాయింపుల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది, పైగా మన పవర్ గ్రిడ్ ఇంకా బొగ్గుపై నడుస్తుంది కాబట్టి దీనివల్ల పెద్దగా పర్యావరణ లాభం అనేది ఉండదు. ఇది కూడా కరెక్టే కదండి? సో బోత్ ఆర్ కరెక్ట్. కాలుష్యం తగ్గించడానికి అవసరమే. సో ఇది కరెక్టే. కానీ అద్భుతమైన లాజిక్ ఉంది ఇక్కడ. ఈవీలు వాడినా వాటిని ఛార్జ్ చేసే కరెంటు బొగ్గును తగలబెట్టడం ద్వారానే వస్తే కాలుష్యం అక్కడ కాకుండా ఇక్కడ కూడా వస్తుంది. సో అంతే తప్ప పర్యావరణానికి పెద్ద లాభం లేదు మరియు ట్యాక్స్ రెవెన్యూ కూడా పోతుంది. సో ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారీ పెట్టుబడి వ్యయం అయినప్పటికీ భారతదేశం తన భూమి మరియు సముద్ర సరిహద్దులను అంగుళం అంగుళం పర్యవేక్షించడానికి సొంత శాటిలైట్ కాన్స్టిలేషన్ మెష్ను నిర్మించాలా? ఆర్గ్యుమెంట్స్ అండి. అవును, సరిహద్దు దాటి జరిగే అనధికారక చర్యలను ముందే అడ్డుకోవడానికి భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల దృష్ట్యా 24/7 రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ అత్యంత అవసరం. కరెక్టే కదండి? కాదు, దేశంలో ప్రాథమిక ఆరోగ్యం మరియు విద్యారంగాలకు నిధులు అవసరమైనప్పుడు ఇంత పెద్ద మొత్తాన్ని స్పేస్ ఇంటెలిజెన్స్ కోసం మళ్లించడం సరైన ప్రజా సంక్షేమ ప్రాధాన్యత కాదు. ఇది కూడా కరెక్టే కదండి? దేశంలో ప్రాథమిక ఆరోగ్యం మరియు విద్యారంగాలకు నిధులు అవసరమైనప్పుడు ఇంత పెద్ద మొత్తాన్ని స్పేస్ ఇంటెలిజెన్స్ కోసం మళ్లించడం సరైన ప్రజా సంక్షేమ ప్రాధాన్యత కాదు. కరెక్టే కదండి? సో బోత్ ఆర్ కరెక్ట్.
దేశ రక్షణ అనేది ఒక దేశానికి అత్యంత ప్రాముఖ్యమైన అంశం అయినప్పటికీ అదే సమయంలో సంక్షేమ రాజ్యంగా పేదరికం, ఆరోగ్యం, చదువుపై పెట్టాల్సిన బడ్జెట్ను ఇటు మళ్లించడం నష్టదాయకం అనేది కూడా అంతే బలమైన సామాజికంగా ఆర్థిక కారణం అండి. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గరిష్ట వయోపరిమితిని శాశ్వతంగా 28 సంవత్సరాలుగా పరిమితం చేయాలా? అవును, యువ అధికారులు ఆధునిక ఈ గవర్నెన్స్ సిస్టమ్ను త్వరగా అలవాటు పడతారు మరియు ఎక్కువ కాలం సేవలను అందిస్తారు. కాదు, ఇది సామాజిక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆలస్యంగా ఉన్న విద్యను పూర్తిగా చేసే గ్రామీణ అభ్యర్థుల అవకాశాలను అన్యాయంగా దెబ్బతీస్తుంది. బోత్ ఆర్ కరెక్ట్ కదండి. ఎందుకు అంటే పరిపాలన సామర్థ్యం పరంగా యువతను త్వరగా చేర్చుకోవడం మంచిదే, కానీ భారతదేశ సామాజిక పరిస్థితుల ప్రకారం గ్రామీణ విద్యార్థులు ఆలస్యంగా డిగ్రీలు పూర్తి చేస్తారు. వారికి వయసు తగ్గించడం అన్యాయం అనేది కూడా అంతే బలమైన వాదన. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి భారతదేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయాలా? నెక్స్ట్, అవును, ఇది ఎన్నికల కోసం అయ్యే ప్రజాధనం వ్యయాన్ని భారీగా తగ్గిస్తుంది మరియు తరచుగా వచ్చే మోడల్ కోడ్ వల్ల అభివృద్ధి పథకాలకు జరిగే అంతరాయాన్ని ఆపుతుంది. కాదు, దీనివల్ల ప్రాంతీయ సమస్యలు జాతీయ ఎజెండా వెనుక కొట్టుకుపోతాయి. ఇది దేశ సమాఖ్య వ్యవస్థకు హాని కలిగిస్తుంది. బోత్ ఆర్ కరెక్ట్ కదండి. ఎందుకు అంటే దేశంలో తరచుగా ఎన్నికలు జరగడం వల్ల వేల కోట్లు ఖర్చు అవుతాయి, కోడ వల్ల పథకాలు ఆగిపోతాయి. సో ఇది కరెక్టే, కానీ ఒకేసారి ఎన్నికలు వస్తే ఓటరు కేంద్రం వైపే చూసి ప్రాంతీయ పార్టీలను లేదా సమస్యలను పట్టించుకోకపోవచ్చు. ఇది ఫెడరలిజానికి నష్టం అనేది కూడా అంతే బలమైన వాదన. సో కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ పార్టీలలో నాయకత్వ స్థానాల కోసం జరిగే అంతర్గత పార్టీ ఎన్నికలను నేరుగా భారత ఎన్నికల సంఘం నియంత్రించి పర్యవేక్షించాలా? అవును, ఇది వారసత్వ రాజకీయాలను మరియు బంధు ప్రీతిని అంతమొందించి పార్టీల లోపల నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తుంది. కాదు, ఇది స్వచ్ఛంద సంస్థల అంతర్గత పరిపాలనా వ్యవహారాల్లో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకోవడమే అవుతుంది. బోత్ ఆర్ కరెక్ట్ కదండి. ఎందుకు అంటే ప్రజాస్వామ్యం పటిష్టం కావాలంటే పార్టీలలో అంతర్గత ఎన్నికలు పారదర్శకంగా జరగాలి. సో ఇది కరెక్టే, కానీ ఒక పార్టీ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ లాంటిది. దాని అంతర్గత కమిటీ ఎన్నికల్లో కూడా రాజ్యాంగ సంస్థ అయిన ఈసీఐ జోక్యం చేసుకుంటే అది వారి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది. ఇది కూడా కరెక్టే అండి. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ మరియు ఎగువ న్యాయస్థానాలలోని అన్ని బెంచ్లలో మహిళలకు చట్టపరంగా 50% రిజర్వేషన్ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలా? అవును, న్యాయ సమీక్షలకు విభిన్న సామాజిక దృక్పథాలు అవసరం మరియు ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తులు ఉండటం వల్ల మహిళలపై జరిగే నేరాల బాధితులకు మరింత న్యాయం జరుగుతుంది. కరెక్టే కదండి. నెక్స్ట్, కాదు, న్యాయ వ్యవస్థ నియామకాలు మరియు ప్రమోషన్లు కేవలం వ్యక్తిగత వృత్తిపరమైన అర్హతపైనే ఆధారపడి జరగాలి, లేనిచో వ్యవస్థ యొక్క విశ్వసనీయత దెబ్బతీస్తుంది. ఇది కూడా కరెక్టే కదండి. న్యాయ వ్యవస్థ యొక్క నియామకాలు మరియు ప్రమోషన్లు అనేవి వ్యక్తిగత వృత్తిపరమైన అర్హత అంటే మెరిట్ బేస్డ్ మాత్రమే జరగాలండి. సో ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మరణ శిక్షను అంటే ఉరి శిక్షను పూర్తిగా రద్దు చేయాలా? అవును, మానవ హక్కుల ప్రకారం ఒక ప్రాణాన్ని తీసే హక్కు ప్రభుత్వానికి లేదు. పైగా హైకోర్టు విచారణల్లో తప్పులు జరిగితే వెనక్కి తీసుకోలేని అన్యాయం జరుగుతుంది. కరెక్టే కదండి. మానవ హక్కుల ప్రకారం ఒక ప్రాణాన్ని తీసే హక్కు ప్రభుత్వానికి లేదు. పైగా కోర్టు విచారణల్లో తప్పులు జరిగితే వెనక్కి తీసుకోలేని అన్యాయం జరుగుతుంది. కరెక్టే. నెక్స్ట్, కాదు, మరణశిక్ష అనేది అరుదైన ఉగ్రవాద చర్యలు మరియు క్రూరమైన అత్యాచారాలు వంటి ఘోరమైన నేరాలకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన నిరోధకం డిటరెంట్ గా పనిచేస్తుంది. ఇది కూడా కరెక్టే కదండి. ఇది ఉగ్రవాద చర్యలు మరియు క్రూరమైన అత్యాచారాల వంటి ఘోరమైన నేరాలకు వ్యతిరేకంగా మాత్రమే ఇది జరుగుతుంది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, అనుమానితులను విచారించేటప్పుడు థర్డ్ డిగ్రీ హింసా పద్ధతులను ఉపయోగించడానికి పోలీస్ శాఖలకు చట్టపరమైన అనుమతులు ఇవ్వాలా? అవును, ప్రజల రక్షణ కోసం కరుడు గట్టిన నేరస్తుల నుండి దాచిన నిజాలను త్వరగా రావడానికి ఇది అవసరం.
ఇది రాంగ్ అండి. ఎందుకు అంటే ఇక్కడ ఏమన్నారండి, థర్డ్ డిగ్రీ హింసా పద్ధతులను ఉపయోగించడానికి పోలీస్ శాఖలకు చట్టపరమైన అనుమతులు ఇవ్వాలంటే ప్రజా రక్షణ కోసం కరుడు కట్టిన నేరస్తుల నుండి దాచిన నిజాలను త్వరగా రాబట్టడానికి, అంటే నిజాలు రాబట్టడానికి థర్డ్ డిగ్రీ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదండి. అది ఇంకో విధంగా అయినా, అంటే అతన్ని విచారించి అయినా కూడా చేయొచ్చండి. థర్డ్ డిగ్రీ అనేది మాత్రమే ఇక్కడ రీజన్ కాదండి. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. నెక్స్ట్, కాదు ఇది ప్రాథమిక మానవ గౌరవాన్ని హరిస్తుంది, రాజ్యాంగ విరుద్ధం మరియు హింస ద్వారా రాబట్టిన వాంగ్మూలాలకు చట్టపరమైన చెల్లుబాటు ఉండదు. కరెక్టే కదండి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ఎందుకు రాంగ్ అంటే, ఒక థర్డ్ డిగ్రీ చేసినంత మాత్రాన అతను దోషి అయిపోడు కదండి. కాబట్టి మనం ఇది చెప్పలేమండి. సో ఆర్గ్యుమెంట్ 1 అనేది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పౌరుల కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి అన్ని ప్రజా ప్రదేశాలు మరియు ప్రజా రవాణా వ్యవస్థల లోపల ముఖ గుర్తింపు అంటే ఫేస్ రికగ్నిషన్ సీసీటీవీ కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? అవును. ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా నేర పరిశోధన సమయాన్ని తగ్గిస్తుంది మరియు ఉగ్రవాద చర్యలను తక్షణం అడ్డుకుంటుంది. కరెక్టే కదండి. నెక్స్ట్, కాదు ఇది ప్రజా జీవితంలోకి చొరబడే పెద్ద నిఘా వ్యవస్థను నిర్మిస్తుంది. ఇది పౌరుల ప్రాథమిక హక్కు అయిన వ్యక్తిగత గోప్యతను పూర్తిగా ఉల్లంఘిస్తుంది. ఇది కూడా కరెక్టే కదండి. వ్యక్తిగత యొక్క గోప్యతను పూర్తిగా ఉల్లంఘిస్తుంది కాబట్టి ఇది కూడా వ్యాలిడే. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కఠినమైన యూరోపియన్ తుపాకీ నియంత్రణ చట్టాల తరహాలో భారతదేశంలో పౌరులు తుపాకులను కలిగి ఉండడంపై చట్టపరంగా పూర్తి నిషేధాన్ని విధించాలా? అవును. పౌరుల వద్ద తుపాకులు లేకుండా చేయడం వల్ల ప్రమాదవశాత్తు జరిగే హత్యలు, గృహహింస వల్ల వచ్చే మరణాలు మరియు హింసాత్మక నేరాల రేటు భారీగా తగ్గుతుంది. కరెక్టే కదండి. పౌరుల వద్ద తుపాకులు లేకపోవడమే మంచిది కదండి. ఈ ప్రమాదాలను తగ్గించడానికి ఇది ఒక హెల్ప్ అవుతుంది కదండి, తుపాకులు లేకపోతే పౌరుల వద్ద. సో ఇది వ్యాలిడే. నెక్స్ట్, కాదు ఇది చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరులను సాయుధ నేరస్తులు ముందర రక్షణ లేని వారిగా మారుస్తుంది. ఎందుకంటే పోలీసు బలగాలు ప్రతి క్షణం ప్రతి చోట అందుబాటులో ఉండలేరు. ఇది కూడా కరెక్టే కదండి. పోలీసులు ఎప్పుడూ మన దగ్గర ఉండరు కాబట్టి మనకు రక్షణ ఉండదు. కాబట్టి మన దగ్గర తుపాకీలు ఉండడం కూడా ఒక రకంగా కరెక్టే. కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎస్ అని లేదా నో అని ఉండేవి దాని పక్కన ఇచ్చిన కారణం మాత్రమే చూడాలండి. నెక్స్ట్, వాదనలో ఓన్లీ లేదా వేరే దేశంలో ఉంది కాబట్టి మనకు కావాలి అని ఇట్లా కంపారిజన్ కానీ, భావోద్వేగ లేదా అస్పష్టమైన మాటలు కానీ ఇలాంటివన్నీ బలమైన వాదనలు ఉంటాయి కాబట్టి ఇవి మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, యాక్సెప్టెడ్ కాబట్టి యాక్సెప్టెడ్ సంబంధించినవి రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు, దేశ రక్షణ, మానవ హక్కులు మరియు పర్యావరణ రక్షణకు సంబంధించిన బలమైన కారణాలు ఎల్లప్పుడూ బలమైన వాదనలుగా పరిగణించాలండి. బలమైన కారణాలని బలమైన వాదనలుగా చూడాలి. నెక్స్ట్ అంటే బలహీన వాదనను బలహీన కారణాలుగానే చూడాలండి. సో ఇవి కొన్ని ముఖ్యమైనవి గుర్తుంచుకోండి. 20 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ అనేది ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. అక్కడ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. బాయ్.